ఖమ్మం జిల్లాలో రైతు బంధు పథకం పక్కదారి పడుతోంది. పంటకు గిట్టుబాటు ధర దక్కనప్పుడు అన్నదాతకు అండగా నిలవాల్సిన పథకం అక్రమ వ్యాపారులకు వరంగా మారింది. పథకంపై రైతులకు అవగాహన లేకపోవడంతో కొందరు వ్యాపారులు అక్రమంగా వడ్డీ లేని రుణాలు పొందుతున్నట్లు ఆరోపణలున్నాయి. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలు ఖమ్మం జిల్లాలో అడ్డదారిలో వ్యాపారులకు చేరుతున్నాయి. అన్నదాతలకు ఆర్థిక ఇబ్బందులను దూరం చేసే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కొందరు వ్యాపారులకు వరంగా మారింది. ఈ పథకాన్ని అడ్డుపెట్టుకుని రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులపై వడ్డీ లేని రుణాన్ని పొందుతున్నారు వ్యాపారులు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేదని భావిస్తే గోదాముల్లో వాటిని నిల్వ చేసి వడ్డీ లేని రుణాలను పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం రైతు బంధు ద్వారా పంట విలువలో 75% లోన్లు ఇచ్చేలా నిర్ణయించింది. ఈ రుణాలపై 6 నెలల వరకు ఎలాంటి వడ్డీ ఉండదు. గతంలో ₹1,00,000 వరకు ఇచ్చే ఈ లోన్ ఇప్పుడు 2 లక్షలకు పెంచింది ప్రభుత్వం. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రైతు బంధు పథకం అనేది ప్రధానమైనటువంటి పథకం. ఈ రైతు బంధు పథకం వ్యవసాయ మార్కెట్ యార్డులలో అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతుకి సరైన రైతు రాలేదని అతను భావించినప్పుడు సంబంధిత మార్కెట్ యార్డుల్లో నిల్వ చేసుకుని సరుకు విలువలో 75% రుణం పొందేటువంటి అవకాశం ఉంది. ఇది గతంలో ₹1,00,000 ఉండేది. ఇటీవల కాలంలో దాన్ని 2 లక్షలు కూడా పెంచడం జరిగింది. రైతు బంధు రుణం తీసుకోవాలంటే ఖచ్చితంగా రైతు బంధు కార్డు ఆ రైతు పొంది ఉండాలి. ఆ రైతు బంధు కార్డు ఒకసారి తీసుకున్నట్లయితే 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. రైతు బంధు స్కీమును పక్కదారి పట్టిస్తున్న వ్యాపారులు, రైతుల నుంచి పంటను కొనుగోలు చేసిన వ్యాపారులు సాధారణంగా మంచి రేటు వచ్చే వరకు గోదాముల్లో నిల్వ ఉంచుతారు. అలా నిల్వ చేసిన పంటపై దానిని అమ్మిన రైతు పేరు మీదే కొంతమంది వ్యాపారులు లోన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో రైతు బంధు అనేటువంటి కార్డు ఇవ్వటం కోసం రైతులు మార్కెట్లో అమ్ముకున్నటువంటి సరుకులు 3 సంవత్సరాలకి తక్కుపట్టి ఉంటే వాళ్ళకి మాత్రమే రైతు బంధు కార్డు ఇస్తున్నారు. ఆ రైతు బంధు కార్డుని మార్కెట్లో డిపాజిట్ చేసుకొని దాని మీద లోన్ ఇవ్వటం అనేది ఉంది. ఆ లోన్ ఇచ్చినప్పుడు దాదాపు 100-180 రోజుల వరకు వడ్డీ పడదు. ఆ తర్వాతనే నామినల్ వడ్డీ పడుతుంది. కానీ ఈ రైతు బంధు కార్డు అనేది వ్యాపారస్తులకు బంధువుగా మారినటువంటి పరిస్థితి ఖమ్మం మార్కెట్లో జరుగుతుంది. రైతు బంధు పథకంపై సరైన అవగాహన లేని అన్నదాతలు దాన్ని సరిగా వాడుకోలేకపోతున్నారు. జిల్లాల్లో 80% రైతులకు రైతు బంధు పథకం ఉందన్న విషయం కూడా తెలియదు. ఇదే ఆసరాగా కొందరు వ్యాపారులు రెచ్చిపోతున్నారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఆ రైతు బంధు పథకం ఉందనే సంగతి దాదాపు 80% మంది రైతులకు ఇప్పటికి కూడా తెలియదు. ఆ రైతు బంధు పథకాన్ని రైతులు కాకుండా వ్యాపారస్తులు ఉపయోగపెట్టుకునేటటువంటి పరిస్థితి వాళ్ళ అమలు జరుగుతూ ఉంది. ఆ రైతుల బినామీ పేర్లతోని వాళ్లే ప్రభుత్వం ఇచ్చేటటువంటి రైతు బంధు పథకం ద్వారా రుణాలని, వడ్డీ లేనటువంటి రుణాలని తీసుకొని వాళ్ళు వ్యాపారస్తులు బాగుపడుతూ ఉన్నారు. మళ్ళీ పంటకు రేటు వచ్చేంత వరకు వాటిని గోడౌన్లో దాచుకొని అమ్ముకోవడానికి అవకాశం కల్పించే విధంగా మరి అధికారులు రైతులకి అవగాహన కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైతు యొక్క శ్రేయస్సు కోసం పెట్టామనేటటువంటి రైతు బంధు పథకం రైతులకు ఏమాత్రం వినియోగపడకపోగా దళారులకి, వ్యాపారులకు మాత్రమే అది మంచి లాభదాయకంగా మారిందనేటటువంటిది మనకు కనపడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని చెప్పేసానంటే విస్తృతంగా రైతుల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. దాని అమలుకు కృషి చేయాల్సినటువంటి ఉంది. దళారులు, వ్యాపారులు అక్రమ మార్గంలో మరి రైతులే పేరుతో లబ్ధి పొందేటటువంటి అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. రైతులకు తెలియకుండా వారి పేరుతో లోన్లు తీసుకుంటున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. జిల్లాల్లో ఇప్పటి వరకు తీసుకున్న లోన్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.